హాయ్ నమస్తే నేను మీ శ్రీనివాసరెడ్డి కప్పెట ఈరోజు దానవీర సూరకర్ణ సినిమా నుంచి ఒక పవర్ఫుల్ అండ్ ఫేమస్ డైలాగ్తో మీ ముందుకు వస్తున్నాను. ఎన్టీ రామారావు గారు దుర్యోధనుడి పాత్రలో చెప్పినటువంటి సింగిల్ టేక్ డైలాగ్ అది. ఆగాగు ఆచార్యదేవా ఏమంటివి జాతి నెపమున సూతసూతుల కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు, ఇది కుల పరీక్షయే ఎందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అది జుభుక్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము. ఇంత ఏలా అశ్వత్పితామహుడు కురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతనవుడు శివ సముద్ర భార్య గంగా గర్భమున జనించలేదా, ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా, మా వంశానికి మూలపురుషుడైన వాసిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశి పుత్రుడు కాదా. ఆతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడితి మచ్చగంది ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, మా పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భావసరం బట్టి క్షత్రబీజ ప్రాధాన్యంతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదములెందులకు. నాయన సుయోధన ఏరుల పారుల బ్రహ్మర్షుల జననములు మనము విచారింపదగినవి కాదు. ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే. అట్టి వారిలో రాజ్యమున్నవారే రాజులు. అట్టి రాజులు ఈ కురురాజ పరీక్షకు అర్హులు. ఓ రాచరికమా అర్హతను నిర్ణయించున్నది. అయినా నా రాజ్యము సస్యశ్యామలమై సంపదాగ్రమై విరాజిల్లుతున్న అంగరాజ్యమునకితుడే ఇతని మూర్తాభిషక్తుని గావించుచున్నాను. సోదరా దుశ్శాసన అనర్ఘరత్న శక్తిమయ కిరీటమును వేగముగా తెమ్ము. మామా గాంధార సార్వభౌమ తురిచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుడి. పరిజనులారా పుణ్య భగీరథీ నది తోయములందుకొనుడు. వందిమానదులారా కర్ణమహారాజును కైవరం గావింపుడి. పుణ్య అంగానులారా ఈ రాజాసుతునకు ఫలభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన సుకృతాబ్ది పరిపా కళాశాబ్ది సహజ కవచ వజ్ర వాంచలు చెలరేగే వీరగంధమును విద్యారాల్చుడి. నేనీ సకల జనుల మధ్యమున పండిత పరిషత్ మధ్యమున శతద సహస్రద శతద ఈ కులకలంప మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. థ్యాంక్ యూ.